జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ మీదున్న ప్రేమతో శ్రీవల్లి అపర్ణ వేషంలో వచ్చి ఇంట్లో కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశావు. ఆ రోజు కూడా నాన్న వద్దు నాన్న వద్దు అని, ఇది తప్పురా అని, నా మాట వినరా అని. ఆ రోజైనా నా మాట విన్నావా? లేదు, వినలేదు. ఈ ఇంటికొచ్చి భార్యగా సేవలు చేస్తే పని మనిషి కింద జీతం లెక్క కట్టించావు. ఇంట్లోంచి బయటికి గెంటేశావు. అది వాకిట్లో అలా నించుంటే అలా బొమ్మలా చూస్తూ నించున్నావేరా. కోర్టు వరకు తీసుకెళ్ళావు. కోర్టులో బ్రతిమాలి మరీ నీకు చెప్పాను. అప్పుడు నా మాట విన్నావా? విన్నావా? పెళ్లి పీటల మీద తాళి తీయడానికి సిద్ధపడ్డప్పుడు వద్దు నాన్న అంటే అప్పుడైనా నా మాట విన్నావా? ఎక్కడ, ఏ సమయంలో, ఎప్పుడు నా మాట వినలేదు. ఎప్పుడు విన్నావురా? ఈ రోజు నేను వింటాను అనడానికి నువ్వు నా బిడ్డ అనుకుంటున్నావేమో. నా బిడ్డని నేను మాత్రం అనుకోవడం లేదు. నా బిడ్డవే అయ్యుంటే నా మాట వినేవాడివే. నా మాట వినప్పుడు నువ్వు నా బిడ్డవి ఎలా అవుతావురా? నీకు నచ్చినట్టే ఉన్నావు, నీకు నచ్చిందే చేసావు. అలాంటప్పుడు నువ్వు నా బిడ్డవేంట్రా? నేను నీకు తల్లినేంటి? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, అంత మాట అన్నొద్దమ్మా. వద్దు, రావద్దు. నువ్వు నా దగ్గరికి కూడా రావద్దు. నీకు నాకు మధ్య సంబంధం ఏదైనా ఉంది అంటే అది శ్రీవల్లి ఇంట్లో ఉన్నంత వరకే. అది ఈ గడప దాటిన మరుక్షణమే మన బంధం తెగిపోయిందిరా. ఈ ఇంటికి నాకు, నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వెవడివి? నువ్వు నా బిడ్డవే కాదు. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడకమ్మా. ప్లీజ్ అమ్మా అలా మాట్లాడకమ్మా. కాదంటుంది కదా, ఇంకెందుకురా బతిమలాడతావు? తను మీ అమ్మ కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.